ఈరోజు రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ దగ్గర తల్లిదండ్రులు ఆందోళన చేయడం గమనించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ యొక్క స్కూల్ యాజమాన్యం స్కూల్ నడిపిస్తూ ఉన్నారా లేకపోతే ఈ యొక్క పిల్లల జైలు నడిపిస్తూ ఉన్నారా అనేటువంటి రీతిలో పిల్లల్ని కొట్టినటువంటి పిల్లలు వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో చెప్తే మీకు మళ్ళీ ఇక్కడ విచిత్రమైనటువంటి పనిష్మెంట్ ఇస్తారని చెప్పి బెదిరించడం, అమ్మాయిలు ఒక ఏజ్కి వచ్చినటువంటి తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు కూడా ముక్కోవడానికి ఆలోచిస్తారు. అటువంటి పరిస్థితుల్లో గురువు హోదాలో ఉండి ఒక దేవునిగా దైవంగా నువ్వు ఉండాల్సినటువంటి వ్యక్తిని నువ్వు అక్కడిక్కడ చేతులు వేయడం ఇది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి చర్య. ఈ స్కూల్ యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి తీర్పు మేము నిరసన తెలుపుతా ఉన్నాం. పోలీసు వారు దీనిపైన విచారణ జరిపి తప్పకుండా పోక్సో చట్టంలో చెప్పినటువంటి రీతిలో ఇక్కడ ఎవరైతే ఆ రకంగా వివరించారో వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఇంకో విషయం చెప్తా ఉన్నాం, ఇక్కడ ఈ స్కూల్కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, పర్మిషన్ ఏ రకంగా ఇచ్చారు, ఈ ఎంఈఓ గారు డిఈఓ గారు నిద్రపోతున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిద్రపోతున్నారా లేకపోతే వీళ్ళు ఇచ్చేటువంటి లంచాలకు అలవాటు పడి దానికి ఆశపడి చూసి చూడట్టు వదిలేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ ప్రజలకు కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది, పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. అసలు ఈ బిల్డింగ్కి రెసిడెంట్స్ ఉండడానికే ఇబ్బందికరమైనటువంటి వ్యవహారంలో ఈ బిల్డింగ్ ఉన్నది. అసలు ఈ బిల్డింగ్ పర్మిషన్ ఉందా, అసలు ఈ బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ ఉందా, ఈ అనుమానాలు కూడా ఇక్కడ తల్లిదండ్రులకు ఏవచ్చినాయి. మేము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా మేము ఇక్కడ పూర్తి సమాచారం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క యాజమాన్యం పిల్లలపైన చేసినటువంటి ఈ దౌర్జన్యం ఇది రేపు భవిష్యత్ తరాన్ని అంటే రేపు ఈ పిల్లల యొక్క మానసిక స్థితిని ఇబ్బంది పెడుతుంది, ఈ పిల్లలకు మెంటల్ ఎగనే తీసుకొస్తుంది. వీళ్ళు తల్లిదండ్రుల గురించి పిల్లల ముందు మీ తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేరా ఏం సార్, ఏం సార్ మీ సమస్య ఏంది? ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడుకుంటే మీకు ఇబ్బంది అవుతుందా? ఇక్కడ చట్ట వ్యతిరేకమైన ఇల్లీగల్ యాక్టివిటీ జరిగింది. అవును ఇస్తాం, మేము మాట్లాడుకోవద్దా? మాట్లాడుకుంటే తప్పేముంది సార్? మేము ఇవాళ దౌర్జన్యం చేస్తున్నామా, అన్యాయం చేసినామా? రమ్మన్నారు మేము వస్తాం. 2 నిమిషాలు అడ్రస్ చేసుకుంటాం కదా ఇష్యూని. అసలు మీరు తీసుకోవాలి కేసు. అయితే దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ యాజమాన్యానికి తోడుగా నిలబడినటువంటి ప్రిన్సిపల్ పైన అక్కడ ఆడపిల్లల పైన చేతులు అసభ్యకరంగా వేసినటువంటి పీటీ సార్ పైన ఇక్కడ టీచర్లు కూడా డిసిప్లిన్గా లేరు, వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. తప్పకుండా ఇక్కడ మేము సబ్జెక్టుకి టీచర్ లేరు. అసలు 7th క్లాస్ వరకే పర్మిషన్ ఉంది, 7th క్లాస్ వరకే రూమ్లు ఉంటే 8th క్లాస్ పిల్లలకు అడ్మిషన్ ఏ రకంగా ఇచ్చారు, 8th క్లాస్ పిల్లల దగ్గర ఫీజులు ఎట్లా తీసుకుంటారు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనకు దగ్గరలో అందుబాటులో పాఠశాల ఉంది కదా అని మనం చేర్పించుకుంటున్నాం. ఇక్కడ పాఠశాలలో చెప్తున్న చదువు చెప్పేటువంటి వాళ్ళకు ఆ యొక్క కెపాసిటీ ఉందా, వాళ్ళు బీడీలు చేస్తారా లేదా, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు పెట్టాలి. ఈ స్కూల్కి ఎక్కడ కూడా ఇంత పెద్ద స్కూల్ ఉన్నది ఎక్కడ కూడా ఫీజ్ స్ట్రక్చర్ మెన్షన్ చేయలేదు. ఏ పాఠశాల ఏ క్లాస్ విద్యార్థి దగ్గర ఎంత ఫీజు తీసుకోవాలని ఫీజ్ స్ట్రక్చర్ మెన్షన్ చేయలేదు. ఏ టీచర్కి ఏ క్వాలిఫికేషన్ ఉందని చెప్పి ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ మెన్షన్ చేయలేదు. హాస్పిటల్లో కూడా నువ్వు బెడ్ ఛార్జ్ తీసుకుంటే బెడ్ ఛార్జ్కి ఎంత, రూమ్ ఛార్జ్కి ఎంత అని చెప్పి ఫీజ్ స్ట్రక్చర్ మెన్షన్ చేయాలి. ఎక్కడైనా కూడా ఒక స్ట్రక్చర్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏది కూడా మెన్షన్ చేయలేదు. అంటే పూర్తిగా నల్లధనాన్ని పోగేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పాఠశాలే కానీ విద్యార్థులకు విద్యను అందించడానికి ఏర్పాటు చేసుకున్నది కాదు. ఎందుకంటే చిన్న పిల్లలపైన కక్ష సాధింపు చర్యలు చేసినట్టు తల్లిదండ్రులు పోయి కంప్లైంట్ ఇస్తావా, ఈ కంప్లైంట్ ఈరోజు నేను కొడతా అని చెప్పి కొట్టడం అనేది ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఎదిగే పిల్లల మానసిక స్థితి మనము ఒక పువ్వు చిగురించినటువంటి రీతిలో ఒక మంచి కోమలమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి కానీ ఈ రకమైనటువంటి క్రూరమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం మంచిది కాదు. పిల్లలకు కూడా రేపు భవిష్యత్తు తరాలను గురువులే తీర్చిదిద్దాలి. ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం పిల్లల్ని తయారు చేయకూడదని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ స్కూల్ పెట్టిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా పెరిగిపోయింది. ఇక్కడ పార్కింగ్ లేదు, స్కూల్కి గ్రౌండ్ లేదు, శారీరకంగా పిల్లలు ఎదగడం కోసం ఒక గ్రౌండ్ లేదు ప్రాపర్గా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తాం. మేము ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, డిఓ గారి దృష్టికి తీసుకుపోతాం. అంటే డిఓ గారి దృష్టికి తీసుకుపోతాం అంటే ఆయన తెలియదని కాదు, ఆయన దొంగ బయటపడ్డాడని ఆయన తెలియజేస్తాం అంతే. భారత్ మాతాకి జై.